నరికోళ్ళు ఎంత నెప్పిట్టుంటదో చేసపాను మీద భౌలించేశామని పాదసేవ చేసుకుంటా పాదాలు పడుతున్నాడు. ఎలాగంటావా? తన రెండు పాదాలు పట్టుకున్నాడు. మనందరి బాధలు పడుతున్నాడు. బాధలు పడుతుంటే పక్కనుంది లక్ష్మీదేవి చూసింది. ఏమిటి కలియోగానికి దేవుడయ్యుండి ఆధారపెట్టే నా నాదుడయ్యుండి తండ్రిని వారి బాధలు పడతారా అని చూసి బాధపడిపోతుండగా ప్రణేశ్వర ప్రణేశ్వర చింతపడిపోయాను పడిపోయాను లక్ష్మి ఏంటి మనేంద్ర డోంట్ టచ్ మీ యూ సహాయ మసాయం కాదు భూలక్ష్మి అనాలి. ఓ ఈ లక్ష్మి డోంట్ టచ్ మీ మనేంద్ర. మమ్మల్ని ముసలవారంది ఓ లక్ష్మి అంటే మనేంద్ర అలా గడ్డం వేసం మెరిసిపోయి ఉంటే ముసలవారు అనుకున్నాను మనేంద్ర. ఓ ఈ లక్ష్మి మనేంద్ర చాలా గడ్డం వేసం మెరిసిపోయిన మేము అన్నటికి ముసలవారవు మా లక్ష్మి మనేంద్ర. ముసలవారు ఒకనా ఏ పుచ్చుకుంటారు మనేంద్ర? మేము పుచ్చుకునేది అమృతం అమృతం మనేంద్ర. అమృతం అంటే కింద కొట్టి పైన ఓ ఈ దుష్ట మానవ అలాంటిది కూడా మీలాంటి దుష్ట మానవులు తాళపాలెం చెట్లలో తీసుకుంటారయ్యా. మేము తీసుకునేది ఆకాశగంగా. ఆకాశగంగా అంటున్నారు. పొద్దున్న సాయంత్రం తాడి చెట్టుకి తీస్తారు కొండతో పోయినా. ఓ ఈ ఉచిత మానవ ఏమిటి మీ ఉచిత మానవులమా? మరి మీరు? మేము కాస్ట్లీ మానవులు. కాస్ట్లీ అంటే ఎంతేటండి? 350 రేటు పెంచేశారు. రాయల్ రైట్ వస్తుంది. అప్పు ఓ ఈ ఉచిత మానవ చెప్పండి స్వామి. అలాంటిది కూడా మీలాంటి ఉచిత మానవులు తీసుకుంటారు. తాటిపాలు లోట 20 రూపాయలు అమ్ముతున్నారు. మరి మీరు పుచ్చుకునేది ఏమిటి? మేము పుచ్చుకునేది హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. ఎలా వస్తుందండి? అది రివు 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 మంటూ వస్తుంది. ఓహో మీరు తీర్థం దోసులతో పుచ్చుకుంటారా? నాయన ఏమండి మమ్మల్ని ఏమని పిలవాలి? మమ్మల్ని ఋషి 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 అని పిలవాలి. లక్ష్మణేంద్ర ఋషి అనగా ఈటివల వస్తుంది అభిరుచామనేంద్ర. ఇంకా ఏం తాపేసం చూరుచాను లేదు. ఆయన నాదా ప్రణేశ్వర ప్రణేశ్వర నేను